గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే, ఈరోజు మనము టాపిక్ కూడా మీకు ముందే అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. ఒక చార్ట్ పర్టికులర్స్ అని పెట్టినాం. మీరు సాఫ్ట్వేర్ లేనటువంటి వాళ్ళు ప్రింట్ తీసుకోండి చార్ట్ అని కూడా చెప్పాను. సరే, అందరి దగ్గర ఉన్నట్లే ఉంటాయి, చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చార్ట్ అది ఎవరిదంటే చాలా గొప్పవారిది, ఎస్పి ఖుల్లార్ గారిది. ఆ చార్ట్ అది ఎస్పి ఖుల్లార్ సార్ది, అది ఆ చార్ట్. ఆ చార్ట్ను మనము విశ్లేషణ చేయాలి. అంటే ఏంటి టాపిక్? సింపుల్గానే, ఏం పెద్దగా లేదు. ఇంతకుముందు మనం గతంలో మ్యారేజ్ గురించి మాట్లాడుకున్నాము, మీకు అన్నీ గుర్తుంటాయి, మ్యారేజ్ రూల్స్ అవి అన్నీ. మళ్ళీ ఒక్కసారి చేసుకుందాం, పునశ్చరణ చేద్దాం. అరే అది ఎట్లా ఇది 6 రైట్, ఇదే. ఓకే, చార్ట్ షేర్ అయిందా? అయింది గురుగారు, అయింది. ఇది వారి చార్ట్, ఖుల్లార్ సార్ది. 21/3/1941 డేట్ ఆఫ్ బర్త్. టైం వచ్చేసి 22:53:50. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి జలంధర్ 1, పంజాబ్లో ఉండేది. దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 75, 36, 31, 18. ఇది మీకు ఎక్కడ ఉంది సార్ అంటే, మీరు కస్పల్ ఇంటర్లింక్స్, కలాంచా అండ్ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ అనేటువంటి పుస్తకం ఉంటే దాంట్లో మీకు దొరుకుతుంది. దాంట్లో మీకు దొరుకుతుంది ఇది, ఈ చార్ట్. ఎక్కడ ఉంది అంటే చెప్తాను, అది కూడా మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ బుక్కులు చూడండి. కలాంచా అండ్ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ అనేటువంటి పుస్తకము ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. దాంట్లో 282 పేజీలో ఉంది, 282వ పేజీలో ఉంది. అవే పర్టికులర్స్ ఇక్కడ మనము ఫీడ్ చేసి చార్ట్ ఎరెక్ట్ చేసుకున్నాము, అంతే. 22, 53, 50 టైం ఇచ్చినాడు, అదే వేసినాము. 75, 36, 31, 18 ఇచ్చినాడు, అవే వేసినాము. డేట్ 21/3/41 ఇచ్చినాడు, అవే వేసినాం మనం. అట్లా చార్ట్ను నిర్మించినాం. ఇప్పుడు ఈయన చార్ట్లో మొట్టమొదట మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఇద్దరు కుమారుల యొక్క బర్త్ స్టార్స్ ఇచ్చినారు. మీకు పెట్టాను, ఇద్దరు కుమారుల యొక్క బర్త్ స్టార్స్ కూడా. పేజ్ ఎంత గురుగారు? పేజ్ వీనస్. రెండిటికి ఇద్దరు కుమారుల యొక్క బర్త్ స్టార్స్ వీనసే. వినపడుతుందా? ఆ పేజ్ నెంబర్ సార్, పేజ్ నెంబర్ అదే. అయ్యో, ఇప్పుడు చెప్తేనే చెప్తాను కొంచెం. ఇప్పుడే చెప్పారు 282, 283. ఓకే. క్లాస్ కంటిన్యూ చేయండి, మధ్యలో అడగండి సార్, డిస్టర్బ్ అవుతారు గురుగారు. గురుగారు చెప్పాను, మీరు కంటిన్యూ చేయండి. రైట్, ఓకే. ఏం చెప్తుంటే మనము ఏదో మర్చిపోతే. ఫస్ట్ సన్ సెకండ్ సన్ వీనస్ స్టార్. ఫస్ట్ సన్ సెకండ్ సన్ వారి బర్త్ స్టార్స్ ఇచ్చాడు ఆయన. అవి శుక్ర, రెండిటికి శుక్రనే జెనెటికల్ కనెక్షన్స్ అవి. తర్వాత మనము ఈ చార్ట్ వేసినారు. దిస్ ఈజ్ రెక్టిఫైడ్ చార్ట్. ఆయనే రెక్టిఫై చేసుకున్నాడు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయనే రెక్టిఫై చేసి పబ్లిష్ చేసినారు దాంట్లో, బుక్లో. కాబట్టి చూడండి, ఇప్పుడు ఇక్కడ లగ్న మనం ఏం చేయాలా? ఫస్ట్ చార్ట్ తీసుకుంటేనే లగ్నా కస్ప సబ్ లార్డ్, మూన్ స్టార్ లార్డ్కు సంబంధం ఉందా లేదా? ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ అసెండెంట్ సబ్ లార్డ్ అండ్ మూన్ స్టార్ లార్డ్? దిస్ ఈజ్ టు బి చెక్డ్. We have to check first point. Ascendant sub lord and moon star lord should be related. ఉందా లేదా అది చూడాలి. అది చూడాలా అంటే ఇక్కడ మీకు ఇంతకుముందు గతంలో
చాలా రోజుల కిందటనే మీకు చెప్పాను. ఏ ప్లానెట్స్ ఇక్కడ లగ్న కస్ప్ సబ్సబ్లాడ్గా ఉంచుటకు అర్హత పొంది ఉన్నాయి. విచ్ ప్లానెట్స్ ఆర్ ఎలిజిబుల్, విచ్ ప్లానెట్స్ ఆర్ క్వాలిఫైడ్ టు ఫిక్స్ యాజ్ ది అసెండెంట్ సబ్సబ్లార్డ్ అనేటువంటి దాని గురించి మీకు ఇంతకు ముందే చెప్పాను. మీకు గుర్తుందో లేదో ఒక పాత వీడియోలు వినండి, మీకే తెలుస్తాయి. లేదా ఒక్కసారి మళ్ళా చెప్తాను, గ్రహించండి. ఎందుకంటే ఇవి మళ్ళా చెప్పడం కుదరదు. ఇవి బేసిక్స్ మాత్రమే, ఇవి ఫండమెంటల్స్. ఇవి రాంది మనం ఏం చేయలేం. లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ మూన్ స్టార్ లార్డ్కు రిలేషన్షిప్ ఎలా ఏర్పరచాలా అంటే ఇక్కడ ఏ ప్లానెట్స్ మనకు లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్గా ఉంచవచ్చును అనేది ముందు తెలుసుకోవాలి. విచ్ ప్లానెట్స్ కెన్ బి ఫిక్స్డ్ యాజ్ అసెండెంట్ సబ్సబ్లార్డ్. దానికి ఏమిటంటే ఒక సూత్రము. ఇక్కడ మూన్ అనేటువంటి వాడు ఎవరి స్టార్లో ఉన్నాడు? ఇక్కడ సన్ స్టార్లో ఉన్నాడు. మీరు రాసుకోండి, మూన్ ఈజ్ ఇన్ సన్ స్టార్. మూన్ ఈజ్ ఇన్ సన్ స్టార్ అంటే ఈ స్టార్ లార్డ్ కాలంలో సన్ ఎక్కడెక్కడ వచ్చినాడు వెతకండి. ఈ స్టార్ లార్డ్ కాలంలో సన్ ఇక్కడ మూన్కున్నాడు, తర్వాత కుజునికున్నాడు. మార్స్ ఈజ్ ఆల్సో, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. మళ్ళా ఇక్కడ ఉంది రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. రాహు ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డ్ను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ సన్ అనేటువంటి వాడు ఈ స్టార్ లార్డ్ కాలంలో ఎక్కడెక్కడున్నాడు, ఎవరికి ఏ గ్రహానికి స్టార్ లార్డ్ ఉన్నాడు? ఇక్కడ సన్ మూన్కున్నాడు. మూన్ ఒకటి రాసుకోవాలి, మూన్ ఒకటి రాసుకోండి. తర్వాత మార్స్ ఒకటి రాసుకోండి, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ కదా. అలాగే ఇంకొకటి రాహు ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. తర్వాత సబ్లో ఏమన్నా ఉన్నాడా? సబ్లార్డ్ కాలంలో సన్, సబ్లార్డ్ కాలంలో టాప్ టు బాటం కేతు వరకు వెతకండి, లేడు. అలాగే సబ్లార్డ్ కాలంలో ఉన్నాడా? లేడు. అంటే మూన్ యొక్క స్టార్ లార్డ్ను ఐడెంటిఫై చేసి స్టార్ లార్డ్ కాలంలో ఏమేమి ఉన్నాయి, సన్ ఎక్కడెక్కడ వచ్చినాడు అవి రాసుకోవాలి. సన్ మూన్కున్నాడు, సన్ మార్చుకున్నాడు, సన్ రాహుకున్నాడు. అలాగే సబ్లో ఏమన్నా ఉన్నాడా? లేడు. సబ్లో ఉన్నాడా? లేడు. ఉంటే రాసుకోవాలి. కాబట్టి ఇప్పటికి మనకేం దొరికినాయి? ఒకటి మూను, ఒకటి మార్స్, ఒకటి రాహు. మూన్, మార్స్, రాహు రాసుకోండి. ఇది ఒక సెట్. మూన్, మార్స్, రాహు. ఇంకొకటి ఏమిటిది? ఇప్పుడు సన్ అనేటువంటి వాడు ఉన్నాడు కదా, మూన్ స్టార్ లార్డ్ సన్. ఈ సన్ అనేటువంటి వాడు ఇక్కడ స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ రాసుకోండి. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ రాహు. ఇవి మూడు. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ కేతు, సబ్ ఆఫ్ రాహు. ఇవి మూడు రాసుకోండి. అంటే ఏమి? ఈ సన్ స్టార్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్ సన్ను స్టార్ లార్డ్ కాలంలో ఎక్కడ ఉన్నాయో అవి మూడు వచ్చినాయి. మూన్ ఒకటి, మార్స్ ఒకటి, రాహు ఒకటి. ఆ మూడు రాసుకున్నారు. ఇప్పుడు ఆ సన్ అనేటువంటి వాడు ఎవరి స్టార్లో ఉన్నాడు, ఎవరి సబ్లో ఉన్నాడు, ఎవరి సబ్లో ఉన్నాడు అని రాసుకుంటే అయిపోయాయి. అంటే ఏమి? అక్కడ మూడు వచ్చాయి, ఇవి మూడు వచ్చినాయి. 3 3 6. సాటర్న్, కేతు, రాహు. వీళ్ళలోనే మనము ఇక్కడ అసెండెంట్ సబ్సబ్లార్డ్గా ఉంచుటకు అర్హత పొంది ఉంటారు. అందుచేతనే ఇక్కడ కేతు పెట్టినాడు ఆయన. కేతు చూడండి, కేతువుకు సన్కు ఏమైనా సంబంధం ఉందా? కేతు సన్కు, సన్ ఈజ్ ఇన్ ది స్టార్ సబ్ ఆఫ్ కేతు. సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. వచ్చిందా లేదా? అసెండెంట్ సబ్సబ్లార్డ్ కేతు, మూన్ స్టార్ లార్డ్ సన్. సన్కు కేతుకు రిలేషన్షిప్ చూపియాల. సన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. తర్వాత సన్ అనేటువంటి వాడు స్టార్ లార్డ్ సాటర్న్ ఉన్నాడు, అదే కేతు కూడా స్టార్ లార్డ్ సాటర్న్ ఉన్నాడు. అంటే ఏమి? ఈ అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ అయినటువంటి కేతు ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సన్ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ అయినటువంటి కేతువు, అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ అయినటువంటి కేతువు సాటర్న్ స్టార్లో ఉన్నాడు. అసెండెంట్ cusp sub-sublord is placed in Saturn star. In the same way, moon's star lord sun is also placed in Saturn star. So both the planets sun and Ketu are placed in
సాటర్న్ స్టార్, ఇది కనెక్షనే. ఇది కూడా అంటే ఏమి, ఇది థర్డ్ ప్లానెట్ కనెక్షన్ అంటాము. ఇవన్నీ మీకు ఇంతకు ముందే చెప్పినవే, కొత్తవేమీ కాదు. ఓకేనా? ఇది అయిపోయింది. అంటే అసెండెంట్ సబ్ లార్డ్కు మూన్ యొక్క స్టార్ లార్డ్కు రిలేషన్షిప్ ఉందా లేదా అని గమనించినాము. దాన్ని ఓకే. తర్వాత నెక్స్ట్ ఏమి, ఆర్క్ చూడాలా. ఆర్క్ ఎందుకు? ఇది టు కన్ఫర్మ్ ద సెక్స్ ఆఫ్ ది నేటివ్. ఆడనా మగనా అని కన్ఫర్మ్ చేయడానికి, ఈ జాతకుడు ఆడనా మగనా అని కన్ఫర్మ్ చేయడానికి ఈ ఆర్క్ ద్వారా మనము నిర్ణయిస్తాము. ఇక్కడ లగ్న రైజెస్ ఇన్ స్కార్పియో సైన్. స్కార్పియో సైన్ అంటే ఏంటి? అది స్త్రీ రాశి, ఫీమేల్ సైన్. స్కార్పియో ఈజ్ ఏ ఫీమేల్ సైన్. దిస్ చార్ట్ బిలాంగ్స్ టు మేల్. కాబట్టి ఫీమేల్ ప్లస్ మేల్ ఏముండాలా? మోర్ దెన్ 50%. మోర్ దాన్ 50%, గ్రేటర్ దాన్ 50%. కాబట్టి 50 కంటే ఎక్కువ ఉంది ఇక్కడ పర్సంటేజ్. సో ఈ పర్సంటేజ్ కూడా సరిపోయింది. పర్సంటేజ్ ద్వారా, ఎస్ఆర్క్ ద్వారా కూడా వీ హ్యావ్ కన్ఫర్మ్ ద సెక్స్ ఆఫ్ ది నేటివ్ త్రూ ఎస్ఆర్క్. ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటి? లగ్నాకత్వ సబ్ లార్డ్ కేతు. కేతు ఈజ్ ఆల్సో ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సజిటేరియస్. మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సజిటేరియస్. బాగా వినండి. లగ్నాకత్వ సబ్ లార్డ్ ఈజ్ కేతు. కేతు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ మేల్ సైన్. సో ద బర్త్ ఈజ్ మేల్ నేటివ్ అని ఇది కూడా సెక్స్ ఇన్ఫర్మేషన్ కు పనికొస్తుంది. కానీ ప్రధానంగా మనము ఆర్క్ ద్వారానే నిరూపించాలి. ఆర్క్ ద్వారా దొరకకపోతే ఈ సెకండ్ రూల్ ఇప్పుడు చెప్పిన దాన్ని కూడా మనము అవలంబించవచ్చు, తప్పు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమి మనకు ఇది 1710 రూల్ చూడండి. 1710 రూల్. ఆల్ ది ప్లానెట్స్, 9 ప్లానెట్స్ ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదో సన్, స్టార్ లార్డ్ ద్వారా 10 ఉంది, సబ్ లార్డ్ ద్వారా 1, 7, 10 ఉంది. అంటే ఏమి, ఇక్కడ స్టార్ లార్డ్ ద్వారా 10 వచ్చింది, సబ్ లార్డ్ ద్వారా 1, 7, 10 వచ్చింది. మనకు సరిపోయింది. ఇక్కడ కలిసి ఇక్కడ 10 వచ్చి ఇక్కడ 7 వచ్చినా ఓకే, ఇక్కడ 10 వచ్చి ఇక్కడ 1 వచ్చినా ఓకే, ఇక్కడ 10 వచ్చి ఇక్కడ 1, 7, 10 వచ్చినాయి. కాబట్టి దండిగా వచ్చినాయి. అలాగే మూన్ చూడండి, 7, 10 ఉంది స్టార్ లెవెల్లో. ఇన్వాల్వ్మెంట్ లో 7, 10 ఉంది. అదే కమిట్మెంట్ లో 7 ఉంది. సరిపోయింది. 7, 10 ఇక్కడ వచ్చింది, 7 ఇక్కడ వచ్చింది, ఓకే. అలాగే మార్చ్ చూడండి, 1, 7, 10 వచ్చింది. 3 వచ్చినాయి మార్చ్కు. 1, 7, 10 వచ్చినాయి. ఇక్కడ 1 వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. మెర్క్యూరీ 1, 7, 10 త్రూ స్టార్ లార్డ్. ఇన్వాల్వ్మెంట్ లో 1, 7, 10 ఉంది మెర్క్యూరీకి. అదే కమిట్మెంట్ లో 1, 7 ఉంది. కాబట్టి ఇది కూడా ఓకే. జూపిటర్ నెక్స్ట్ ప్లానెట్. ఇన్వాల్వ్మెంట్ లో 1, 7 ఉంది, కమిట్మెంట్ లో 10 ఉంది. ఇక్కడ 1, 7 వచ్చింది, కమిట్మెంట్ లో 10 వచ్చింది, 3 వచ్చేసినాయి. అలాగే వీనస్, ఇక్కడ 1, 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7 ఉంది. 1, 7, 7 సరిపోయింది మనకి. ఏ 2 వచ్చినా చాలు. ఇక్కడ సాటర్న్, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 1, 7, 10 వచ్చింది, ఓకే. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. రాహు, ఇక్కడ 1, 7, 10 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, ఓకే. కేతు చూడండి, కేతు ఇన్వాల్వ్మెంట్ లో 1, 7, 10 ఉంది, కమిట్మెంట్ లో 7 ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అంటే ఏమి, ఆల్ ది 9 ప్లానెట్స్ ఆర్ సిగ్నిఫైయింగ్ 1, 7, 10. అంటే ఎట్లా, ఇన్వాల్వ్మెంట్ ద్వారా, కమిట్మెంట్ ద్వారా మనకు 1, 7, 10 వస్తే చాలు. ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 7 వచ్చినా ఓకే, ఇక్కడ 10 వచ్చి ఇక్కడ 7 వచ్చినా ఓకే. అట్లా అంటే జతలు ఇక్కడ 1, 7 వచ్చి ఇక్కడ 10 వచ్చినా ఓకే సబ్ లెవెల్లో. అట్లా 1, 7, 10 రావాలా ఎటు తిరిగి. ఏవో ఒక 2 1, 7 కానీ 1, 7 కానీ 7, 10 కానీ, లేకపోతే 10, 1 కానీ 1, 10 కానీ, అట్లా జతలు వస్తే ఓకే. 1, 7, 10 రూల్ కూడా పాస్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ మూన్స్ ప్రాణాలార్డ్. ఆడు 1, 7, 10 సూచించాల. మూన్స్ ప్రాణాలార్డ్ రాహు. 9 ప్లానెట్స్ చూసినాం కాబట్టి ఇంకా మనకి దిగుళ్ళే. ఇందాక చూసినాం కదా 9 ప్లానెట్స్. ఇదిగో రాహు,
1 7 10 ఇక్కడ 7 ఉంది కాబట్టి ఓకే. 1 7 10 రూల్ మూన్ యొక్క ప్రాణాళాలు కూడా చూపించినాడు. కానీ ఇంకొక రూల్ ఏమిటిదంటే ఇక్కడ కేతు అనేటువంటి వాడు లగ్న కస్పు సబ్సబ్లార్డ్ అయినాడు. వాడు ఏం చెప్తున్నాడు గమనించండి. ఇక్కడ కేతు 1 7 10 3 వచ్చేసాయి మనకు. అంటే ఏమి కంపల్సరీగా ఇక్కడ 10 అనేది సూచించాల. లగ్న కస్పు సబ్సబ్లార్డ్ మాత్రము 1 7 10లో 10 అనేది కంపల్సరీగా సూచించాలా. 3 వస్తే వెల్ అండ్ గుడ్. 3 వస్తే వెల్ అండ్ గుడ్. ఎప్పుడే కానీ లగ్న కస్పు సబ్సబ్లార్డ్ 1 7 10 వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా రాని పక్షంలో 2 రావాలి. 10తో పాటు ఇంకొకటి వస్తే చాలు. ఇక్కడ 1 7 10 వచ్చాయి కాబట్టి దిస్ ఈజ్ ఓకే, పర్ఫెక్ట్ చార్ట్ ఇది. ఓకేనా? ఇంతవరకు ఓకే ఓకే సార్. కదా? ఓకే సార్. తర్వాత జెనెటికల్ కనెక్షన్స్. పెద్ద కొడుకు అంటే ఏమి ఫస్ట్ సన్ కు మనం ఏమి 5th కస్పు చూస్తాం, సెకండ్ సన్ కు 7th కస్పు చూస్తాం. ఇక్కడ చూడండి ఫస్ట్ సన్ కు 5th కస్పు సబ్సబ్లార్డ్ ఎవరు? సాటర్న్. ఆయన నక్షత్రం ఏమి? వీనస్. ఫస్ట్ సన్స్ బర్త్ స్టార్ ఈజ్ వీనస్. ఇక్కడ 5th cusp subsubloid is Saturn. So we have to establish a relationship in between Saturn and Venus. చూడండి, Saturn is in the star of Venus. కాబట్టి మొదటి కొడుకుది బర్త్ స్టార్ కరెక్ట్ అని ధృవీకరించడమైనది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. కరెక్ట్. ఇక రెండవది 7th కస్ప్ సబ్సబ్లార్డ్ మూన్ కు వీనస్ కు సంబంధం కావాలా. మూన్ కు వీనస్ కు. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్సబ్ ఆఫ్ మూన్. అర్థమైందా జెనెటికల్ కనెక్షన్స్? ఎనీ డౌట్ ఇంతవరకు? వీనస్ ఈజ్ ఇన్ ద సబ్ ఆఫ్ అండి. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. సరిపోయింది సార్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. ఓకే, సరిపోయింది కదా? ఇంకా ఏమైనా డౌటా ఇంతవరకు ఇప్పుడు చెప్పుకున్న కాటికి? లేదు సార్, బాగుంది. ఓకే. అంటే ఏమి చార్ట్ ఇచ్చినారు మనకు, చార్ట్ నిర్మించినాము, కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ అప్లై చేసినాము, టాలీ అయింది. తర్వాత నెక్స్ట్ ఏమి? మ్యారేజ్ విషయం మనము చూడాలి. మ్యారేజ్ చూడాలంటే ఏమి? ఈ జాతకునికి మ్యారేజ్ అవుతుందా కాదా, ప్రామిస్ ఉందా లేదా ఈ చార్ట్లో? ఎప్పుడే కానీ జాతకునికి నాటల్ చార్ట్లో ప్రామిస్ ఉంటేనే ఏ ఈవెంట్ అయినా జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రామిస్ అనేది కంపల్సరిగా ఉండాలి. దానికి మనం ఏం చేస్తాము? పెద్ద టేబుల్లోకి పోయి మనం అలవాటు పడ్డాం కదా, అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ 7th కస్ప్ సబ్సబ్లార్డ్ను పరిశీలించాలి. ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కోసము అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్, తర్వాత ప్రైమరీ కస్ప్ అయినటువంటి 7th సబ్సబ్లార్డ్ను పరిశీలించాలి. వాళ్ళు చూడండి, అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ ఈజ్ కేతు ఇన్వాల్వ్మెంట్లో చూడండి 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది. ఆల్ ది రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ అపియర్డ్ హియర్. ఇన్వాల్వ్మెంట్లో 5 7 11 ఉంది. ప్రామిస్కు ఇంతవరకు చాలు మీకు. ఇంకా కావాలంటే ఇక్కడ చూడండి 7 ఉంది కమిట్మెంట్లో, ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 ఉంది. ఓకే అట్లా కూడా ఓకే. 5 7 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 ఉంది. మీకు ప్రామిస్ అనే చూడడానికి మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే నిర్వచనము ప్రామిస్కు ఇన్వాల్వ్మెంట్లోనే ఈ స్టార్ లెవెల్లోనే 5 7 11లో ఏ ఒక్కటి వచ్చినా కూడా ఓకే అంటున్నాడు. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అన్నీ చెప్పుకోవచ్చు. ఇక్కడ అలాగే 7th కస్ప్ ప్రైమరీ కస్ప్ 7th కస్ప్ సబ్సబ్లార్డ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ ద్వారా 7 11 ఉంది. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. ఇక్కడ 7 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 7 11 ఉంది. కాబట్టి ప్రామిస్ ఈస్ దేర్. మ్యారేజ్ అనేది అవుతుంది అని మనము నిర్ణయించడమైనది. ఓకేనా?
ఓకే ఓకే సార్. సార్. ఎస్ సార్. రైట్. తరువాత అది ఏమి మనము అర్లీనా లేక ఎట్లా దాన్ని కూడా చూడాలి కదా, దాన్ని రాండి ఇట్లా ఈ చాట్లోకి పోదాం. ఇప్పుడు మీకు ఒక పాత పద్ధతి చెప్తాను, అంటే అందరికీ తెలిసినటువంటిది, అందరూ చదువుకున్నటువంటిదే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కొత్తదేమీ కాదు నేను చెప్పేది. కాకపోతే కొందరికి తెలియకపోవచ్చు. నేను అనుకుంటున్నా మన గ్రూప్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఇది స్కార్పియో లగ్నం, 7th సప్తమ భావం ఏమైతుంది, ఇది టారస్. దీని అధిపతి ఎవరు, శుక్రుడు. వాడే సప్తమ భావాధిపతి, కారకుడు కూడా వాడే, వివాహ కారకుడు. అంటే 7th లార్డ్ అండ్ కారక ఫర్ మ్యారేజ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్, ఇక్కడ ఎక్కడ పెట్టినాడు, 4th లో పడినాడు. 4th లో వీనస్ ఎవరితో ఉన్నాడు, 4th లో హీఈస్ అసోసియేటెడ్ విత్ సన్ అండ్ కేతు. చూడండి, లగ్న అసెండెంట్ స్కార్పియో, 7th ఏమంటారు దాన్ని, 7th లార్డ్ వీనస్, యాజ్ వెల్ యాజ్ కారక ఫర్ మ్యారేజ్, కళత్ర కారకుడు వాడే. అటువంటి వీనస్ సన్తోనా కేతువుతోనా కంజాయింట్ అయినాడు, అంటే అసోసియేట్ అయినాడు వాళ్ళిద్దరు. అంటే సన్ అనేటువంటి వాడు బ్యారన్ సైన్ లార్డ్, కేతువు కూడా బ్యారన్ ప్లానెట్ అది. ఇంకొకటి ఏమి, ఈ పాత పద్ధతిలో 7th కస్ప్ సబ్ లార్డ్, 7th కస్ప్ లార్డ్ కిందగా శని, కుజ, రాహు, రవి, కుజ, శని, రాహు, కేతు, ఇవి మ్యాలిఫిక్స్తో కనుక కలిసి ఉంటే మంచిది కాదు, లేట్ మ్యారేజీ అని చెప్పేసి మనము నిర్ధారించవచ్చు. చూడండి, బాగా చూడండి, 7th కస్ప్ 7th లార్డ్ అయినటువంటి వీనస్ సన్తో కూడి ఉన్నాడు. వీనస్ ఎక్కడ, 4th లో ఉన్నాడు, అంటే 5th కు నెగేషన్ 4th. తర్వాత 10th లార్డ్తో కూడి ఉన్నాడు, 10th ఏమి నెగేషన్ ఫర్ 11th. కేతువుతో ఉన్నాడు, కేతువు మ్యాలిఫిక్ ప్లానెట్ అది. సరే, తర్వాత ఇక్కడ చూడండి ఇంకొకటి ఏమి, మార్స్ ఈజ్ ఆస్పెక్టింగ్ దిస్ సెట్, ఈ సెట్ను వీళ్ళను మార్స్ విత్ 4th ఆస్పెక్ట్తో చూస్తున్నాడు. 1, 2, 3, 4 ఈ వీనస్, సన్, కేతు, all these 3 planets are aspected by Mars. Who is Mars? Mars is 6th lord. 7th కు నెగేషన్ 6th లార్డ్ చేత చూడబడుతున్నాడు. అంటే ఏమి, ఇక్కడ ఈ కళత్రకారకుడైనటువంటి శుక్రునికి, కళత్రనాథునికి శుక్రుడు, వానికి ఈ సన్ను కేతు యొక్క ప్రభావం ఉంది. అంటే మ్యాలిఫిక్ ప్లానెట్స్ తో అసోసియేట్ అయి ఉన్నాడు. వాళ్ళు 4, 10, 6 సంబంధం వచ్చా, అట్లా భ్రష్టు పట్టా. కాబట్టి ఇది లేట్ మ్యారేజ్ ఇండికేషను. అంటే ఇది పాత పద్ధతి. దిస్ ఈజ్ నాట్ కస్పల్ ఇంటర్లింక్స్ రూల్. ఇది కస్పల్ ఇంటర్లింక్స్ కాదు. అయినా జస్ట్ మనము కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానం అనుకో, లేకపోతే మీరు చదివినటువంటి పాత పుస్తకాలు ఉంటాయి కదా, ఒకానొకప్పుడు బిగినింగ్లో నేర్చుకుంటారు ఇవన్నీ, అది దాని ద్వారా కూడా మనము నిరూపించవచ్చు. ఇక సారీ, ఇవన్నీ పాత కథ మాకొద్దు, నువ్వు కస్పల్ ఇంటర్లింక్స్ చెప్పు అంటావు, దానికి కూడా చెప్తాను. మీరు లేట్ మ్యారేజ్ అనేటువంటి దానికి మ్యాగజైన్లో కూడా పబ్లిష్ చేసినాము, లేదా 250 పేజ్ ఏది హోరరీ అస్ట్రాలజీ, దాంట్లో 250 పేజీలో బాగా క్లియర్గా 5 రీజన్స్ ఇస్తాడు. 5 సూత్రాలు. మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే, మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనే దానికి 5 సూత్రాలు ఇస్తాడు. బాగా గమనించండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను, గమనించండి. అవి మనకు నోటికి రావు, ఎవరికి రావు, నాకు కూడా రావు ఇంతవరకు. నేను కూడా ముందు పెట్టుకొని రాసుకునేది ఏదో ముందు పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకొని చూస్తుంటాను, చెక్ చేస్తుంటాను. అదే రకంగా మీరు కూడా నోటికి వచ్చేంత వరకు ఇట్లా ముందు పెట్టుకొని చెక్ చేసుకోండి, తప్పు లేదు. మనము అందరము ముసలోళ్ళమే, అందరూ 50 దాటిన వాళ్ళే ఉంటారు మన గ్రూపులో, కాబట్టి మర్చిపోకుండా ఇది మనము బుక్ ముందు పెట్టుకొని 250 పేజ్ హోరర్ ఎస్ట్రాలజీలో ఉంది. అదే కస్పల్ ఇంటర్లింక్స్, కలాంశాన్ని కస్పల్ ఇంటర్లింక్స్ బుక్లో కూడా ఉంది. ఇంకా చాలా బుక్లో కూడా ఉంటాయి అవి రూల్స్ 5. మ్యారేజ్ ప్రామిస్డ్ బట్ డిలే అనే దానికి నంబర్ 1 ఏమిస్తాడు, ది అసెండెంట్ సబ్ లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ 5 or 7 or 11 త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. చూడండి, అసెండెంట్ సబ్ లార్డ్, ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ కేతు,
ascendant sub-sublord is linked with 5 or 7 or 11 through its star lord. Ascendant sub-sublord కేతువు, ఈ కేతువు ఈ స్టార్ లార్డ్ ద్వారా 5 or 7 or 11 ఏ ఒక్కటి ఉన్నా చాలంటాడు. ఇక్కడ 5, 7, 11 మూడు వచ్చినాయి. వెల్ అండ్ గుడ్, మూడు వచ్చినాయి. అండ్ బట్ తర్వాత క్లాజ్ ఏమి, బట్ లింక్డ్ టు 2, 4, 10, 12 2, 4, 10, 12 కస్ప్ త్రూ సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ 2, 4, 10. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 నుండి ఉన్నాయి. ఇక్కడ కమిట్మెంట్ లో 2, 4, 10, 12 2, 4, 10, 12 ఇక్కడ 10 ఒకటి లేదు, 2, 4, 12 ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఇది ఈ మొదటి రూల్ ప్రకారంగా కూడా ఇది లేట్ మ్యారేజ్ కిందకే చూపిస్తా ఉంది. తర్వాత రెండవ రూల్, ది అసెండెంట్ సబ్లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ హౌసెస్. సబ్లార్డ్, అప్పుడు సబ్లార్డ్ని చూసినాం, సబ్లార్డ్ని చూసినాం. ఇప్పుడు కేతును, ఇప్పుడు సబ్లార్డ్ని చూడాలా. సబ్లార్డ్ ఈ కాలం సబ్లార్డ్ రాహు అసెండెంట్ సబ్లార్డ్ రాహు ఈజ్ లింక్డ్ విత్ 2, 4, 10, 12 త్రూ స్టార్ లార్డ్ 2, 4, 10, 12 విత్ స్టార్ లార్డ్ 2, 4, 10, 12 చూడండి అన్ని వచ్చేసాయి. 2, 4, 10, 12 ఆయన ఏవి చెప్పినాడో అవన్నీ వచ్చాయి త్రూ స్టార్ లార్డ్. బట్ లింక్ టు 7th కస్ప్ త్రూ సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్. ఇదో ఇక్కడ సబ్ లార్డ్, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి రాహువు ఇన్వాల్వ్మెంట్ లో ఏమొచ్చినాయి 2, 4, 10, 12 2, 4, 10, 12 ఉండి కమిట్మెంట్ లో 7, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 7 ఉంది. అంటే రెండవ రూలు అచ్చు గుద్దినట్ల ఆయన ఏం చెప్పింటే అది 100% కరెక్ట్ వచ్చింది, ఏం ఒక ఇంచు కూడా తేడా లేకుండా. అది ఇట్ ఇండికేట్స్ లేట్ మ్యారేజ్. తర్వాత నెక్స్ట్ మూడవ రూల్, ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ ఈజ్ లింక్డ్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్, 7th కస్ప్ ఇక్కడ ఎవరు, మూను. 7th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ మూన్. మూన్ చెక్ చేద్దాం. The 7th sub lord of 7th cusp is linked through its star lord with 2, 4, 6, 10, 12. చూడండి ఈ 7th కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి మూడు ఇన్వాల్వ్మెంట్ లో 2, 4, 6, 10, 12 అన్నాడు. 2, 4, 10 ఉంది, 2, 4, 10 ఉంది. విత్ అలాంగ్ విత్ 5, 7, 11 అలాంగ్ విత్ 5, 7, 11 అలాంగ్ విత్ 7, 11 ఉంది. ఇక్కడ 2, 4, 10, 7, 11 అంటే ఆయన చెప్పిన దానిలో ఉన్నాయి, మెజారిటీ అపియర్ అయినాయి. కాబట్టి అలాంగ్ విత్ 5, 7, 11 5, 7, 11 5 or 7 or 11 7, 11 ఉంది. ఇది దీంట్లో 2, 4, 10 ఉన్నాయి. 2, 4, 6, 10, 12 ఉండాలా. అట్లా అది 2, 4, 10 ఉన్నాయి. కాబట్టి ఈ రూల్ ప్రకారంగా కూడా మూడవ రూల్ ప్రకారంగా కూడా ఇది లేట్ మ్యారేజ్ అనేది మనకు నిరూపితమైంది. తర్వాత నాలుగవ రూల్ చూడండి, ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ ఈజ్ లింక్డ్ టు 5 or 7 or 11. ది సబ్ లార్డ్ ఆఫ్ ది 7th కస్ప్ ఇదే మూన్. సబ్ లార్డ్ 7th కస్ప్ ఈ లింక్డ్ టు 5 or 7 or 11 బట్ ఈజ్ కనెక్టెడ్ టు 2, 4, 6, 10, 12 త్రూ సబ్ లార్డ్ ఆర్ సబ్ లార్డ్. ఇక్కడ చూడండి 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. 7th కస్ప్ సబ్ లార్డ్ 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 2 ఉంది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ చూడు 2, 4, 10, 12 వచ్చేసినాయి. అన్నీ ఇక్కడ కనపడుతున్నాయి 2, 4, 10, 12. కాబట్టి ఇది నాలుగవ రూల్ కూడా ఓకే, లేట్ మ్యారేజ్ కి ఇండికేషను. ఇక ఐదవ రూల్ కూడా చూడండి ఏమంటాడు. ఐదవ రూలు, 11th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ కనెక్టెడ్ టు 7th కస్ప్. 11th కస్ప్ సబ్ లార్డ్ 11th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్. 11th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్ ఈజ్ కనెక్టెడ్ టు 7th. ఇక్కడ 7th కస్ప్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్. ఇదో స్టార్ లార్డ్ ద్వారా 7th ఉంది. 11th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్, 11th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది. స్టార్ లార్డ్ ద్వారా 7 చూపించింది. అండ్ లింక్డ్ టు 2, 4, 6, 10, 12 కట్ త్రూ ఇట్స్ సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్. ఇక్కడ 4, 6, 10 ఇక్కడ 4, 6, 10 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది. ఆయన చెప్పినట్ల 11th కస్ప్ సబ్ లార్డ్ 11th కస్ప్ సబ్ లార్డ్ ఇస్ జూపిటర్. ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది. కమిట్మెంట్ లో 4, 6, 10 అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 4, 6, 10 ఉంది. అంటే ఏమి 5,
రూల్స్ లేట్ మ్యారేజ్ కి 5 ఇస్తే 5 రూల్స్ కూడా లేట్ మ్యారేజ్ కి అన్వయింపబడినవి. అంటే ఈ జాతకుడు లేట్ మ్యారేజ్ అని చెప్పేసి నిర్ణయించడమైనది. ఎప్పుడు అయిందయ్యా మళ్ళీ ఆయనకంటే 31 years లో అయింది. ఆయనకు తన 31వ ఏట వివాహమైంది. 31వ ఏట వివాహమైంది. 31వ ఏట వివాహమైంది అంటే అప్పటికేమి ఇక్కడ 1941 31వ ఏట అంటే 1972 సార్. 72 సార్. 31 ఏట అయింది చూడబ్బా. అంటే అప్పటికేమి రాహు దశలో అయింది. కేతుభుక్తి రాహు దశలో ఎక్కడ బుధ భుక్తిలో అవుతుంది. ఇంత వరకు చాటన్ వరకు 71 ఉంది. 70 వీటికి 30 ఏళ్ళు అవుతుంది. 31వ సంవత్సరంలో మెర్క్యూరీ భుక్తి 31వ సంవత్సరంలో అయింది. అంటే రాహులో బుధ భుక్తిలో అయింది. రాహులో బుధ భుక్తిలో అయింది లేట్ మ్యారేజ్ అని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 11th కస్ప్ ఎక్కడ పడింది? డ్యూయల్ సైన్ లో పడింది. అది ఏమి? డ్యూయల్ సైన్ లో పడితే చరరాశిలో పడితే కార్యం తొందరగా నెరవేరుతుందని చెప్పాలి. అదే స్థిర రాశిలో పడితే లేట్ అవుతుందని చెప్పాలి. స్వభావ రాశిలో అయితే పూర్తి లేట్ కాదు, పూర్తి అర్లీ కాదు, అంటే మిడిల్ గా మధ్యస్థంగా ఉంటుంది అని నిర్ణయించాలి. కాబట్టి 11th కస్ప్ ఫాల్స్ ఇన్ డ్యూయల్ సైన్ వర్గో కన్యాలో పడింది. దాని ప్రకారంగా ఇత పూర్తి లేట్ కాకుండా పూర్తి అర్లీ కాకుండా మధ్యస్థంగా ఉంది. అందుచేతనే 31 years లో వివాహమైంది. అలాగే 11th కస్ప్ సబ్సబ్ లార్డ్ మూన్. 11th కస్ప్ సబ్సబ్ లార్డ్ మూనే కదా. మూన్ కూడా జూపిటర్ సార్. పడ్డాడు. జూపిటర్ సార్. సేమ్ మధ్య ఫలితాలే. జూపిటర్ సార్. అంటే ఏమి ఎట్లా చూసుకో సరిపోయింది. సార్ జూపిటర్ 11th కస్ప్ సబ్ లార్డ్. 11th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్. జూపిటర్ ఇక్కడ ఉన్నాడు, చరరాశిలో ఉన్నాడు. కానీ వాడు శనితో కూడుకొని ఉన్నాడు, 6లో ఉన్నాడు. శని లేట్ చూడు 3 degrees తేడా వాళ్ళిద్దరికి. అట్లా కూడా ఇదే. అంటే ఏంటి? లేట్ మ్యారేజ్ ఆయన పుస్తకంలో ఇచ్చినటువంటి 5 అత్తుబుద్ధినట్ల తేలైనాయి. కాబట్టి మనము ఇది ఓకే లేట్ మ్యారేజ్ నిర్ణయించడమైనది. సరే, ఇప్పుడు లేట్ మ్యారేజ్ నిర్ణయించినారు, బాగానే ఉంది. ఎప్పుడు 31 సంవత్సరానికి అయిందంటే అప్పుడు రాహులో బుధ వచ్చింది. సరే, రాహు దశ ముందు చూద్దాం మనం. రాహు దశ ఫేవరబులా కాదా? ఇప్పుడు ఏ దశ ఏ భుక్తులు పనికొస్తాయి మ్యారేజ్ కి? మనం ముందు దశా భుక్తుల పీరియడ్ లాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా మనము, ఎవరెవరు పనికొస్తారు అని. ఒకసారి మనం చెప్పుకున్నాం కదా. అంటే ఏమి? బాగా ఆలోచించేయండి మీరు. ఎవరెవరు పనికొస్తారు అంటే మనం ఏం చెప్పుకున్నాము? 7th ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు 7th కో-రూలర్. ఏ ప్లానెట్ అయినా 7th కో-రూలర్ అయి ఉండాలి. దానికి ఇన్వాల్వ్మెంట్లో కమిట్మెంట్లో అది ఎన్సీ అంటారు, ఈసీ ఉండాలి, ఫైనల్ కన్ఫర్మేషన్. అటువంటివి దశాభుక్తి అంతరా సూక్ష్మ ఉండడానికి అర్హత ఉంది అని గత క్లాస్లో నూతి సుబ్బారావు పుస్తకంలో చెప్పాడు అని చెప్పేసి మనము దానిలను చదువుకున్నాము. దాని ప్రకారంగా మీకు కూడా చెప్పాను. సరే వినండి. కొన్ని చోట్ల మనము మారుతుంటాయి సమయానుసందర్భంగా ఆ రూల్స్. కాబట్టి ఎప్పటికప్పుడు వింటూ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం చూడు దశాభుక్తి అంతరా సూక్ష్మకి ఎవరెవరు పనికొస్తారు అనేది ఒక లిస్ట్ చేసుకుందాం. ఇప్పుడు సన్ అనేటువంటి వాడు 7th కస్ప్ కో-రూలర్ ఉన్నాడు. ఓకే, వాడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 5 ఉంది, కమిట్మెంట్లో 5, 7, 11 ఉంది, తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్లో 7 ఉంది. ఓకే, దీన్ని ఒకటి రాసుకో. రవి ఒకటి రాసుకో, చెప్తా, తర్వాత ఫిల్టర్ చేద్దాం. రవి ఒకడు పనికొస్తాడు. తర్వాత మూన్ కూడా 7th కస్ప్ కో-రూలర్. 7th కు 11th కు ఉన్నాడు కో-రూలర్. అంటే రిక్వైర్డ్ హౌసెస్ 5 or 7 or 11లో ఒక కో-రూలర్ అయితే చాలు. ప్రధానంగా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ 7th కో-రూలర్ను చెక్ చేస్తున్నాం. 7th కో-రూలర్ మూన్. తర్వాత ఇక్కడ 7, 11 ఉంది, ఇక్కడ 7, 11 ఉంది, ఇక్కడ 7, 11 ఉంది. కాబట్టి చంద్రుడు, వాడిని కూడా రాసుకో, వాడు పనికొస్తాడు, రాసుకో. తర్వాత వడబోత. తర్వాత మార్స్ అనేటువంటి వాడు 7కు లేడు. ముందు 7 వచ్చేది చూడండి. 7 ఎల్లగొడదాం ఒక అంకం. అదో 7 జూపిటర్ ఉన్నాడు, 7 కో-రూలర్. ఇక్కడ చూడండి
ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సరే జూపిటర్ రాసుకో, అది కూడా రాసుకో. తర్వాత వీనస్ 7కు, అంటే 4 కదా వచ్చేది, 7th రూలర్స్ చూడండి. రవి ఒకడు, చంద్రుడు ఒకడు, గురువు ఒకడు, శుక్రుడు ఒకడు. ఈ శుక్రుడిని చూడండి 7th రూలర్. ఇక్కడ 5 7 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 7 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 7 ఉంది. కాబట్టి ఇది కూడా పనికొస్తుంది, రాసుకోండి. రాసుకున్నారా? ఒక పక్కకు రాసుకోండి, మళ్ళీ మీరు దాన్ని డిలీట్ చేసే విధానం చెప్తాను. సార్ రాశాను సార్. నేను కూడా రాసుకుందానా? ఇప్పుడు ఎవరిని చేసినా మొట్టమొదట రవి, తర్వాత చంద్ర, తర్వాత జూపిటర్ వీనస్. జూపిటర్ వీనస్ కదా? అవును సార్. రైట్. మళ్ళా తర్వాత నెక్స్ట్ 5th కస్ప్ రూలర్స్ ఎవరెవరు ఉన్నారు? ఫిఫ్త్ ఇదిగో ఇది మార్స్ 5th ఉన్నాడు. ఇక్కడ రూలర్గా 5th ఉన్నాడు. అంటే ఏమి? ఇక్కడ ఈ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, ఇక్కడ దీనిలో ఏడన్నా ఉండని వాడు 5th. ఇక్కడ చూడండి ఇన్వాల్వ్మెంట్లో 5 7 ఉంది, కమిట్మెంట్లో 5 ఉంది, ఇది 11 ఉంది. కాబట్టి ఇది కూడా రాసుకోండి. ఎవరు వీడు? కుజుడు. తర్వాత 5 5 5 5 5 గురువును చూస్తాం కదా, వచ్చినాడు, రాసుకున్నాం ఇంతకు ముందే. గురువును రాసుకున్నాం కదా, 7th కస్ప్ రాశాం సార్. తర్వాత మళ్ళా 5th ఎవరున్నారు? శాటర్న్ చూడండి. శాటర్న్ 5th సబ్లార్డ్, ఇక్కడ సబ్లార్డ్. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 11 ఉంది. కాబట్టి ఇది కూడా రాసుకోండి. ఎవరు? 7 శాటర్న్ అంటే ఏమి? పైన ఒక 4 వచ్చినాయి, ఇప్పుడు ఒక 2 వచ్చినాయి, 6 వచ్చినాయి. ఇంకా 11th లార్డ్, 11th చూడండి. ఇక్కడ 11th ఇడో మూన్ 11th ఇంతకు ముందే రాసుకున్నాం, 7th వచ్చినాడు కాబట్టి ఇంకా మళ్ళీ రాసుకోవాల్సిన పనిలే. ఇంకా ఇడో మెర్కురీ 11th ఉన్నాడు, 11th. తర్వాత ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 7 11 ఉంది, కమిట్మెంట్లో 7 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 7 11 ఉంది. కాబట్టి మెర్కురీ అది కూడా రాసుకోండి. మెర్కురీ ఇప్పటికి 4 3 7 గ్రహాలు అయినాయి ఇప్పటికి. ఇంకా ఎవరున్నారు? 11 రాహు 11కు ఉన్నాడు రాహువు. ఇక్కడ చూడండి 5 7 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 11 ఉంది. రాసుకో, రాహువు కూడా రాసుకో. అంటే ఏమి? 1 2 3 4 5 6 7 8 అయినాయి. ఇంకా ఎవరు వదిలిపెట్టామబ్బా? ఒక కేతు ఒకడు, వాడు ఎందుకు లేదు? వాడికి 5 or 7 or 11 లేదు కాబట్టి వాడిని వదిలిపెట్టాం మనము. అంటే ఇక్కడ ఇప్పుడు 8 ప్లానెట్స్ వచ్చాయి. ఈ 8 ఫిల్టర్ చేయాలి మనం, ఎవరు పనికొస్తారు ఎవరు లేదని. ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇప్పుడు మన తెలివితేటలతో కూడా దీన్ని కొలవాలి. ఎట్లా ఏమి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఎవరెవరు పనికొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ చాట్లో మనము రవి, ఇప్పుడు ఇక్కడ ఏంది, మనము ఇక్కడ రాహు దశలో వివాహం అవుతుందని నిర్ణయించినాం కదా, అంతే కదా? సార్. ఇప్పుడు వస్తాయి చూడు, అన్ని అవే ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతాయి. మనము దశను సెలెక్ట్ చేసుకున్నాం కదా. రాహు మనకు ఉన్నాడా లేదా? ఉన్నాడు, మన దాంట్లో ఉన్నాడు. మన 8 ప్లానెట్స్ లో రాహు ఉన్నాడు. వాడిని దశాలార్డ్గా సెలెక్ట్ చేసుకో. దశాలార్డ్కి ఏమి నియమము? దశాలార్డ్కు ఏమంటే ఎన్సి ఈసీ బాగా ఉండాలి. అంటే వానికి న్యూట్రల్ ఉన్నా సరిపోతుంది. బాగా పవర్ఫుల్గా ఉంటే ఓకే, న్యూట్రల్ ఉన్నా కూడా సరిపోతుంది. దశాలార్డ్ షుడ్ బి న్యూట్రల్ అట్లీస్ట్ అంటాడు దశాలార్డ్కు. దశాలార్డ్ 11కు సబ్లార్డ్ అయినాడు. ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 7 11 ఈ 7 ఇన్వాల్వ్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకు కమిట్మెంట్లో నెగేషన్స్ ఏమున్నాయి? 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కానీ
దశాలార్డ్కు మిక్సర్గా ఉండే కాబట్టి వాడు న్యూట్రల్ అయినాడు, వాడిని సెలెక్ట్ చేసుకోవచ్చు దశాలార్డ్. అది మ్యారేజబుల్ ఏజ్ పైగా అప్పుడు. కాబట్టి దశాలార్డ్ని ఇంకా మనం ఏం గెలకాల్సిన పనిలే. ఓకే, దశాలార్డ్ ఈజ్ ఓకే. ఆ దశాలార్డులో భుక్తి లార్డ్ ఇప్పుడు ఏమొస్తాయి భుక్తులు, అట్లా మనం సెలెక్ట్ చేసుకుంటూ పోదాం. చూడండి, రాహుని చూసినాము, ఇప్పుడు దశాలార్డ్కి చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? గురువు వస్తాడు. ఆ గురువు వచ్చినప్పుడు ఆ గురువు అనేటువంటి వాడు ఎంతవరకు ఉంటాడు? 18, 11, 68 వరకు ఉంటాడు. 18, 11, 68 వరకు. అప్పటికి అతని వయసు ఎంత ఉంటుంది? 68లో 41 తీసేస్తే 27 వస్తుంది. 27 ఏళ్ళు. సరే, లేట్ మ్యారేజ్ కింద కౌంట్ చేసినాం. మళ్ళా వాడు కూడా పనికి వస్తాడు, వాడిని కూడా పరిశీలించాలా మనం. అంటే రాహు భుక్తి కూడా ఇది జూపిటర్ భుక్తి కూడా పరిశీలించాలి. తర్వాత శాటర్న్, వాడిని చూద్దాం. శాటర్న్ వచ్చే లోపల ఏమి? 25, 9, 77, 71. అంత లోపల దాంట్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసేస్తే మనకు 30 ఏండ్లు అవుతాయి. అది కూడా మంచి ఏజే కదా. ఆ 30 ఏండ్లు అంటే కావచ్చు కదా, 27 నుంచి ఇంకా 31 వరకు ఎప్పుడైనా కావచ్చు. కాబట్టి మనము గురు, శని, బుధ ఈ 3 ప్లానెట్స్లో మనము సెలెక్ట్ చేసుకోవాలి భుక్తిలాడ్గా. 3 ప్లానెట్స్ గురు, శని, బుధ. గురు, శని, బుధ. ఈ మూడిట్లలో ఎవరు పవర్ఫుల్ అనేది చూడండి. ఇక్కడ రండి. ఇప్పుడు రాహులో గురువు వస్తాడు. గురువు చూడండి, గురువుకు 7th కోరూలర్ ఉన్నాడు, బాగానే ఉంది. ఇక్కడ 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. 5, 7, 11 ఉంది. ఓకే, అంటే ఏమి? ఇట్లా 3 ఇన్వాల్వ్మెంట్లో వచ్చినప్పుడు మనము ప్రధాన కస్పును పట్టుకోవాలా. ప్రధాన కస్పు 7కు నెగేషన్లు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. 7కు 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. 7కు నెగేషను 6 2 లెవెల్స్లో ఉంది. 7కు నెగేషన్ 6 ఉంది. ఇంతకుముందే మనం అనుకున్నాము, ఏ ప్లానెట్ అయినా సరే లేట్ మ్యారేజ్కి ఏం ఇండికేషన్ చెప్తా ఉంది? ఇట్లా ఇవి వచ్చినప్పుడు 5 సూత్రాలు వచ్చని చెప్పినాయి కదా, అది లేట్ మ్యారేజ్ కింద. ఇక్కడ 6, 10, ఇక్కడ 6, 10 వచ్చింది కాబట్టి ఇది 4, 6, 10 చూడండి. ఇన్వాల్వ్మెంట్లో 4, 6, 10 అంటే 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాయి. 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంటే 5కు నెగేషన్ 4, 7కు నెగేషన్ 6, 11కు నెగేషన్ 10. 3 నెగేషన్స్ ఇన్వాల్వ్మెంట్. దీంట్లో ఇన్వాల్వ్మెంట్లో 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ అయినాయి. వాటికి నెగేషన్స్ కమిట్మెంట్లోనా, ఫైనల్ కన్ఫర్మేషన్లోనా ఉన్నాయి. కాబట్టి ఇది అంతా సబబైనది కాదు. పైగా లేట్ మ్యారేజ్ ఇండికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నెగేషన్ దండిగా ఉంది. కాబట్టి జూపిటర్ ఎత్తిపోతాడు, వాడిని క్యాన్సిల్ చేయొచ్చు. మనము జూపిటర్ క్యాన్సిల్ చేయొచ్చు. 27 ఇయర్స్ అప్పుడు ఏజ్ ఉంటుంది అతనికి, కాదనను. కానీ అది పనికిరాల, ఎందుకు? ఇక్కడ వీక్గా ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ జూపిటర్ తర్వాత ఎవరు వస్తారు? జూపిటర్ తర్వాత సాటర్న్ సార్. సాటర్న్ వస్తాడు. ఈ సాటర్న్ చూడండి 71 వరకు ఉంటాడు. అంటే ఏమి? అప్పటికి 30 ఏండ్లు అవుతాయి అతనికి. ఆ సాటర్న్ కూడా మనము పరిశీలిద్దాం. వాడు ఇప్పుడు మనకు సాటర్న్ ఇదిగో సాటర్న్ చూడండి, ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, ఓన్లీ 7. కమిట్మెంట్లో చూడండి 2, 4, 10, 12 7 ఉంది. ఇన్వాల్వ్మెంట్లో కూడా కమిట్మెంట్ కూడా 7 ఉంది. వాటితో పాటు 2, 4, 10, 12 అంటే ఇవన్నీ లేట్ మ్యారేజ్ ఇండికేషన్స్. ఇప్పుడు 7కు నెగేషన్స్ ఏమి? 1, 2, 6, 10 కదా. మీరు టేబుల్ చూడండి, టేబుల్ ఆఫ్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ హౌసెస్ అని ఉంది కదా. 7కు 1, 2, 6, 10 వస్తాయి. కాబట్టి ఇక్కడ సాటర్న్ అనేవాడు ఇన్వాల్వ్మెంట్లో 7 ఉంది. 7కు 1, 2, 6, 10 1, 2, 10 ఉంది. 1, 2, 10 ఒక 6 లేదంతే. ఇక్కడ 2, 10 ఉంది. అంటే ఇది కూడా కొంత అవరోధమే, లేట్ మ్యారేజ్ ఇంకా దొబ్బుతుంది ముందుకు. శని అనేటువంటి వాడు జనరల్గా మందగామి కాబట్టి స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఇది కూడా దొబ్బేస్తుంది. కాబట్టి ఇంకా ఏమి మనకు మిగిలినది? ఇంకా బుధుడు ఎత్తుకుందాం. బుధుడు చూడండి, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 7, 11 ఉంది. ఇన్వాల్వ్మెంట్లో 7, 11 ఉంది. కమిట్మెంట్లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్లో 5, 7, 11 ఉంది. కానీ ఇక్కడ 7కు నెగేషన్ 6 ఉంది. ఏం సారీడా
7 కు నెగేషన్ ఉంది కదా, మళ్ళా బుధ భుక్తి పనికొస్తాదా అని అడగచ్చు. కానీ ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 లేకుండా కేవలం 7 బ్రహ్మాండంగా ఉంది చూడు. ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇది ఫైనల్ 7 ఇక్కడ. అంటే ఏమి, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 నుండి కమిట్మెంట్ లో 6, 7 ఉన్నప్పటికీ ఇక్కడ 7 ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3, 7, 9, 11 ఇవన్నీ మ్యారేజ్ కి మంచి పవర్ఫుల్ హౌస్. 3, 7, 9, 11 కాబట్టి ఈ బుధ భుక్తి అనేది స్ట్రాంగ్ గా ఉంది. అందుచేత బుధ భుక్తిలో వివాహమైంది. బుధ భుక్తిలో వివాహమైంది. కానీ కానీ భుక్తిలో 7th కస్ప్ కోరులు అయ్యి ఉండాలి కదండి కంపల్సరిగా. మీరు అక్కడ డేట్ ఏమి ఆయనది పెళ్ళైన డేట్ ఏదో ఉంది తలబ్బా చెప్తాను. 24/10 1971. 1971 ఇదిగో ఇది కొడితే రాహులో రాహు దశ బుధ భుక్తి వస్తుంది. ఎప్పుడు 24/10/71. 24/10/71 అంటే ఈడ పడుతుంది. రాహులో బుధలో శుక్ర అదే బుక్కులో కూడా ఇచ్చినాడు ఆయన. సేమ్ ఇదే ఇచ్చినాడు. రాహులో బుధలో శుక్ర వివాహమైనట్లు చూపిస్తున్నాడు. అంటే ఏమి, రాహు దశ బుధ భుక్తిని మనము సెలెక్ట్ చేసుకున్నాం. సార్ 7th కోరులో రాలేదు. కానీ అక్కడ మీరు అదే రైట్, మంచి పాయింట్ అడిగావు. ఇక్కడ చూడు, బుధుడు కదా, బుధుడు వచ్చేసి ఇక్కడ ఎవరి స్టార్ లో ఉన్నాడండి? రాహు స్టార్. రాహు ఏమన్నా నీకు 7కు ఉన్నాడా? లేడు కదా, లేడు. మళ్ళా యాడ్ నుంచి వచ్చింది 7 సన్ ద్వారా వచ్చింది. రాహు రిప్రజెంటేటివ్ సన్ అండ్ మెర్క్యూరీ. ఇదో సన్ 7కు ఉన్నాడు చూడు, 7కు స్టార్ లార్డ్ రాహు. అదే శని చూడండి, ఇక్కడ 7 ఉన్నాడు 7కు. ఈ 7 ఎక్కడున్నాడు వీడు? త్రూ వీనస్ 7 సైన్ లార్డ్. సాటర్న్ ఏమో సైన్ లార్డ్ లెవెల్లో ఉన్నాడు. ఇక్కడ బుధుడేమో సబ్ లార్డ్ స్టార్ లెవెల్లో ఉన్నాడు. అంటే వీనికంటే వీడు పవర్ఫుల్. ఇది సైన్ లార్డ్ వీనస్, ఇది సన్ స్టార్ లార్డ్. అంటే మీకు అర్థం కాల, సన్ను బుధునికి కంపారిజన్ ఇప్పుడు మనం చేసేది. సన్ దశలో సాటర్న్ భుక్తిలో మనము సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ సాటర్న్ లో కూడా 7 ఉంచినాడు. అంటే ఏమి, 7th కస్ప్ కోరూలర్స్ యొక్క స్టార్ లో వచ్చినాడు. ఇక్కడ 7th కస్ప్ కోరూలర్ వీడు ఎవరు? వీనస్. ఇక్కడ కూడా బుధుడు 7th కస్ప్ కోరూలర్ యొక్క స్టార్ లో ఉన్నాడు. యాడ రాహువు 7th కస్ప్ కోరూలర్ కానప్పటికీ రాహువు రిప్రజెంటేటివ్ సన్ అయినటువంటి వాడు 7th కు స్టార్ లార్డ్ అయినాడు. ఇక్కడ శని ఏమో సైన్ లార్డ్ అయినాడు. శని ఇన్వాల్వ్మెంట్ లో శని శుక్రుడు 7 యాడ్ నుంచి వచ్చింది. ఇది ఇన్వాల్వ్మెంట్ లో శుక్రుని ద్వారా స్టార్ సైన్ లెవెల్లో ఉన్నాడు. సైన్ లెవెల్. ఇది బుధుడు సన్ లెవెల్లో సన్ ద్వారా 7 స్టార్ లార్డ్ ఉన్నాడు. అంటే సైన్ లార్డ్ కంటే స్టార్ లార్డ్ గొప్పవాడు. అట్లా కూడా కంపేర్ చేస్తే గొప్పవాడు వాడు. కాబట్టి సాటర్న్ భుక్తి కంటే బుధ భుక్తి శ్రేష్టమైనది. తర్వాత ఇంకొకటి ఇక్కడ మళ్ళా ఇక్కడ చూడండి, ఇక్కడ సాటర్న్ కు 7 ఇక్కడ 7 లేదు. ఇక్కడ అదే బుధ భుక్తి చూస్తే 7 ఇన్వాల్వ్మెంట్ లో 7 కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. ఇక్కడ 7 3 7లు వచ్చేసినాయి. అది ఒక ప్లస్ పాయింట్. అంటే భుక్తి లార్డుని ఎన్నుకునేటప్పుడు పరి విధాలుగా ఆలోచించాల. కొన్ని రూల్స్ స్పెసిఫిక్ గా ఉండేటివి కొన్ని చాట్లకు సీదా పనిచేస్తాయి, కొన్ని మాత్రం పనిచేయవు. కాంప్లికేటెడ్ ఉంటుంది. మనము అన్నీ నేర్చుకోవాలి, ఇంక తప్పదు. నేనేమన్నా ఇన్నాళ్ళు ఎందుకు కృషి చేసినానంటే ఏమైనా సులభంగా ఉంటూ కనపడుతుందేమో అని చెప్పి చూస్తున్నాను. దొరకలా, ఏవి కామన్ రూల్స్ ఏమి లేదు, దొరకడంలా. ఇంకా అంతా కలగాపులుగానే చెప్పుకోవాలా. ఇప్పుడు చూడండి, ఈ సాటర్న్ బుధునికే ఈ రెండింటికి కంపేర్ చేస్తే సాటర్న్ కంటే బుధుడు బలవంతుడు. సాటర్న్ మెర్క్యూరీ ఈజ్ గ్రేటర్ దాన్ సాటర్న్ ఇన్ స్ట్రెంగ్త్. ఎట్లా అంటే సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ఈజ్ ఏ కోరూలర్ ఆఫ్ 7. ఎక్కడ? సైన్ లెవెల్లో ఉన్నాడు వీనస్.
అదే మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. రాహు రిప్రజెంటేటివ్ సన్. సన్ ఈజ్ కోరూలర్ ఆఫ్ 7 అక్కడ స్టార్ లెవెల్లో ఉన్నాడు. అంటే ఏమి, వీనస్ ఈ శాటన్ లో ఉన్న వీనస్ 7 కంటే ఈ రాహులో ఉన్న ఈ బుధలో ఉన్నటువంటి రాహు ద్వారా 7 సన్, వీడు స్టార్ లార్డ్ లో వచ్చినాడు, వీడు గొప్ప. ఆ రకంగా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పైగా ఇక్కడ చూడండి, ఈ జూపిటర్ కూడా మళ్ళా వాడు ఇక్కడ 7th కు కోరూలర్, 7th కు కోరూలర్, 5, 7, 11 మూడింటికి కోరూలర్. అటువంటి వాడు ఇక్కడ కమిట్మెంట్ లో ఉన్నాడు. 5, 7, 11 3 5, 7, 11 5, 7, 11 కాబట్టి వాడు ఉన్నాడు. కానీ 6 ఉంది లేదని చెప్పండి. కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇక్కడ 7 ఉంది కాబట్టి వీడు 6 ఏం చేయలేడు. ఇక్కడ 7, ఇక్కడ కూడా మనకు 7 లేకుండా 6 వచ్చిందంటే ఎత్తిపోతుంది మళ్ళా. అది నేను గమనించినది, నాకు తెలిసినది, నేను నేర్చుకున్నది, నేను ఊహించినది చెప్తున్నా. ఇంకా ఇంతకు మించి మీకేమైనా స్ఫురిస్తే నాకు కూడా చెప్పండి, అట్లేం లేదు. ఈ రకంగా బుధుణ్ణి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత బుధలో బుధ అంటే ఏమి, ఎన్సీలో 5, 7, 11 ఉంటే చాలు అని మనము కేటీఎల్లో ఒక రూల్ చదువుకున్నాము. అది కూడా కొన్ని ఏడాల పనిచేస్తుంది, కొన్ని ఏడాల పని చేయడం లేదు. కానీ ఇక్కడ 5, 7, 11 వచ్చింది, ఇక్కడ 7, 11 ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది. అంటే ఎన్సీలో 5, 7, 11 3 వచ్చేస్తే చాలు. కాబట్టి ఒక దశానాథుడు వాని స్వభుక్తిలో ఇవ్వాలా అంటే బుధునిలో బుధ ఇవ్వాలా అంటే 5, 7, 11 ఈ రెండింటి కలిపితే రావాలి అని వాడు చెప్పేది. దాంట్లో వీటిల్లో ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు కదా, అది ఆ రకంగా రాహులో బుధలో బుధ సెలెక్ట్ చేసుకోవడం అయింది. రాహులో బుధ చూడండి, రాహులో బుధలో బుధ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాహులో బుధలో బుధ అయినాక నెక్స్ట్ ఎవరు, ఏమబ్బా ఈ బుధ భుక్తి కాకూడదు అంటే ఇప్పటికే మనం 2 సార్లు చేసుకున్నాం. బుధుని భుక్తినాథుడుగా అంతర్నాథుడుగా చేసుకున్నాం. ఇంకా మళ్ళా చేసుకుంటే ఇంకా పూర్తి అవివేకం అవుతుంది, వద్దు. తర్వాత కేతువును పరిశీలించండి. వాట్ అబౌట్ కేతు? లెట్ us ఎగ్జామిన్ కేతు చూడండి. కేతు అంతరాకేమయ్యా రూలు? కేతు అంతరాకేం చెప్పినాం మనము? ఇది సూక్ష్మాలాడు కదా, అది సూక్ష్మాకి ఏం చెప్పినాము? సూక్ష్మ ప్రాణకు వాడు సూక్ష్మ ప్రాణాలాడుగా ఉండాల్సినటువంటి వాడు ప్రైమరీ కస్పును సూచించాలి, ఒక సపోర్టింగ్ కస్పును కూడా సూచించాలి అని మనము చెప్పుకున్నాం. రూల్ కూడా మీరు రాసుకున్నారు చూడండి, లేదా కీటులంలో కూడా చదవండి ఒకసారి. కీటులంలో కూడా చదవండి. ఎక్కడుంది అది? 85 పేజీలో కీటులంలో ఉంది. సూక్ష్మ అండ్ ప్రాణాలాడ్స్ షుడ్ బి లింక్డ్ విత్ ప్రైమరీ అట్లీస్ట్ 1 సపోర్టింగ్ కస్ప్ ఫర్ ద ఈవెంట్. అది సూక్ష్మ అండ్ ప్రాణాలాడ్ షుడ్ బి లింక్డ్ విత్ ప్రైమరీ అండ్ అట్లీస్ట్ 1 సపోర్టింగ్ కస్ప్. ఇప్పుడు మనము సూక్ష్మాలాడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. కేతువును సెలెక్ట్ చేసుకుందామంటే దశాభుక్తి అంతరా అయిపోయింది. ఇప్పుడు సూక్ష్మాన్ని సెలెక్ట్ చేయాలా? కేతును చూస్తామంటే ఇక్కడ ప్రైమరీ కస్ప్కు 7కు ఉన్నాడు. సపోర్టింగ్ కస్ప్ కూడా ఉన్నాయి. 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5, 11 ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ కేతువును మనము తీసుకోవడానికి లేదు. ఎందుకు లేదు చూడండి, అన్నీ ఇక్కడ వచ్చేసినాయి, నెగేషన్స్ దండిగా ఉన్నాయి. ఇక్కడ 2, 4, 6, 10, 11 అన్నీ ఉంటాయి చూడండి. 2, 4 ఇక్కడ 2, 6 అంటే ఏమి? 7కు 6 ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది చూడండి. ఇందాకనే మనం అనుకున్నాం ఇక్కడికి 6 వచ్చింటే అది ఎత్తిపోతుందని. కాబట్టి కేతు అనేవాడు వీక్ గా ఉన్నాడు, వాడిని తీసేయి. తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? వీనస్. కేతు తర్వాత భృగు. వీనస్ చూడండి 7th కస్పుకు సైన్ లార్డ్ అయినాడు. ఇక్కడ చూడండి 5, 7, 11 ఉంది, ఇక్కడ 7, 11 ఉంది, ఇక్కడ 7, 9, 7 ఉంది. అంటే ఏమి? అన్ని 7, 7, 7 వచ్చింది. అంటే 3, 7, 7 వచ్చినాయి. అంటే పవర్ఫుల్ అన్నమాట. వీనస్ అనేటువంటి వాడు పవర్ఫుల్. వాడు కేతు కంటే వీనస్ పవర్ఫుల్. ఎందుకు? అది కూడా చూడండి. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ది
5711కు కోరూలర్, వాడు 5711కు కోరూలర్ అయినాడు. ఇక్కడ అయ్యి ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ చూడండి, మూన్ కూడా 7th సబ్ లార్డ్ అయినాడు. మూన్ 7th సబ్ లార్డ్. ఇక్కడ మళ్ళా వీనస్ వాడు 7 చూస్తున్నాడు, వాడు కూడా 7th కోరూలరే. అంటే ఏమి, శుక్రుడు అనేటువంటి వాడు కేతువు కంటే కూడా బలవంతుడు అని చెప్పేసి మనము నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయిస్తే అది శుక్ర. ఇప్పుడు ఈ శుక్రుడిని మనము సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమి, ఇంకా ఇక్కడ శుక్రుడే వచ్చినాడు, ఇంకా శుక్రుడినే మనము సెలెక్ట్ చేసుకోవడం. ఇది అంటే ఆ డేట్ కూడా అదే రోజు సరిపోయింది ఆయనకు. అది 24/10/1971, 24/10/1971 ఇక్కడనే పడుతుంది. అంటే రాహు బుధ శుక్ర, రాహు బుధ శుక్ర ఇక్కడనే పడుతుంది. అవర్స్ కూడా ఏమేది 23:09 ఎంతవరకు ఉంది? ఇది 22:40 వరకు ఉంటుంది. ఇది 22:40 వరకు ఉంది. 22:04 ఆ పీరియడ్లో అయ్యింది. ఆయన పుస్తకంలో ఇదే చూపించినాడు. సరే, ఈ సాఫ్ట్వేర్ అప్పుడు వాడేదానికి దీనికి కొన్ని రీడింగ్స్ కూడా తేడా వస్తున్నాయి. ఇక్కడ సన్ అనేటువంటి వాడు 7:40-48 ఉండాలా, కానీ బుక్లో వేరే రకంగా ఉంది రీడింగ్ కూడా, కొన్ని తేడాలు వస్తున్నాయి. మనం ఏం చేయలేము. ఇంకా మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ని బట్టే మనం చదువు చెప్పుకోవాలా, అంతే. మనకు అవైలబిలిటీ ఉన్న సాఫ్ట్వేర్. కానీ ఈ సిగ్నిఫికేటర్స్ ఏం మారలే, సబ్ లెవెల్లో ఏం మారలే. ఈ 12 కస్పులు కానీ మారలా, 9 గ్రహాలు మారలేదు సబ్ లెవెల్లో. కాబట్టి ఈ సిగ్నిఫికెంట్ టేబుల్ కూడా మనకేమీ మారదు. పుస్తకంలో ఇచ్చిన దానికి దీనికి సరిపోతుంది, ఏం భయం లేదు మనకు. ఈ రకంగా మనము నిర్ణయం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వీళ్ళను మళ్ళా మీరు ఎట్లా రాసుకోవాలా, ఈ దశాభుక్తి అంతరా సూక్ష్మ ఇవి రాసుకున్నారు కదా, ఇది చేస్తున్నారు కదా, వీళ్ళను ఒక టేబుల్ మాదిరి వేసుకోవాలా. రాహు మెర్క్యూరీ వీనస్ ఇది ఒక టేబుల్ ఫామ్ లో చూపిస్తారు. ఏమి ఇదే రాస్తారు. ఇంకా మీరు అప్పుడు రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ వచ్చేసి 5-7-11, లేదా ఇదే కాపీ చేసి హైలైట్ చేయడం 5-7-11 రెడ్డింగ్లో చూపియండి, ఇక్కడ 7 రెడ్డింగ్లో చూపియండి, ఇక్కడ 7 రెడ్డింగ్లో చూపియండి, అట్లా. అంటే లేదా రిక్వైర్డ్ హౌసెస్ రాయండి. ఈ పంచాయతీ లేకుండా ఎట్లా ఇప్పుడు తూకం వేసుకునేటప్పుడే మనం చెక్ చేసుకుంటాం మనం. కాబట్టి మీరు నెసెసరీ హౌసెస్ ఆర్ స్టోన్ ఇన్ ద టేబుల్ అని మీరు రాసుకోవచ్చు. ఆర్టికల్ రాసేదానికి నేను చెప్పేది, మీరు ఆర్టికల్ రాయాలంటే ఆ రకంగా రాసుకోవాలి ప్రతిదీ. దశాలాడ్ ఇట్లా రాహు వీడు ఇన్వాల్వ్మెంట్లో 5-7-11 ఉంది, కమిట్మెంట్లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 7-11 ఉంది అని చెప్పేసి. తర్వాత భుక్తి మెర్క్యూరీ చూడండి, ఇక్కడ 7-11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ 7-11 ఉంది, అట్లా. తర్వాత వీనస్ కూడా అంతే, 5-7-11 ఉంది, ఇక్కడ 7-11 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఆ రకంగా మీరు చూపించవచ్చు. అంటే మనము ఈరోజు ఇంతవరకు నేర్చుకుందాం చాలు. అంటే ఏమి, మ్యారేజ్ ఏ దశ, ఏ భుక్తి, ఏ అంతరాలో అయ్యింది అనేది తెలుసుకున్నాం. తరువాత ఏ ట్రాన్సిట్ ఎట్లా చేయాలా, ఎవరు అనేటువంటి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇదే చార్ట్ తీసుకొని, ఇదే చార్ట్ మీరు సేఫ్గా పెట్టుకోండి, భద్రంగా పెట్టుకోండి. ఇదే చార్ట్ను మళ్ళా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త, నేనేమనుకుంటున్నానంటే మీ అభిప్రాయం చెప్పండి, నేను దండికి చెప్తాను. నాకు కొంచెము ఇన్నాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండి నేను 2 వారానికి 2 క్లాసులు తీసుకోలేకపోయాను. ఇప్పుడు వారానికి 2 క్లాసులు తీసుకుంటే మీకేమైనా అభ్యంతరమా?